హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కష్టానికి తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. ఇక కర్కాటక రాశి వారు తమ జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటనేదే ఉండదు. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలం. ముఖ్యంగా స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి నూతన గృహయోగం అయితే కనబడుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఆత్మీయుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరే రోజుగా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు కొత్త పనులను చేపడతారు. ఆత్మీయులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. అలాగే ఈరోజు ఆదాయానికి ఎలాంటి లోటైతే కనిపించట్లేదు. పెండింగ్ బాకీలు సైతం వసూలవుతాయి. అధిక ఖర్చులకు ఈరోజు వెనుకాడరు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు, సత్కారాలను పొందుతారు. ఇక ఈరోజు అవివాహితులకు వివాహ కాలంగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ఇంటి నిర్మాణాలు కూడా ఈరోజు పూర్తి చేసుకోవచ్చు. అలాగే మీరు అనుకున్నదే జరగడం ఈరోజు విశేషం. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఇతరుల మెప్పు కోసం మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. ఆస్తుల కొనుగోలులో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు భాగస్తులతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు లభించవచ్చు. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు అనేవి లభిస్తాయి. రాజకీయవేత్తలకు కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే మహిళలకి కుటుంబంలో ఎనలేని గౌరవం అనేది దక్కుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.